Good morning, everyone. Today we'll speak about the present perfect tense. Present perfect tense అనేది ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం ఇప్పుడు మనము. Now let us see the present perfect structure. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే హ్యావ్ అండ్ హ్యాస్ అనే రెండు వర్డ్స్ ఉన్నాయి, రెండు హెల్పింగ్ వర్డ్స్ అనమాట. హ్యావింగ్ వర్బ్స్ అంటాము, లేదంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాము వీటిని. హ్యావ్ అండ్ హ్యాస్ దేనికి వాడతారంటే, హ్యావ్ వచ్చేసి సబ్జెక్ట్స్కి ఐకి, యూకి, వీకి, దేకి. హ్యాజ్ వచ్చేసి సబ్జెక్ట్స్ హీకి, షీకి, ఇట్కి, లేదంటే ఎనీ సింగులర్ నేమ్కి హ్యాజ్ వాడతాము. ఐ సింగులర్ అయినా కానీ హ్యావ్ మాత్రమే వాడతాము, గుర్తుంచుకోవాలి. హ్యాజ్ వాడము. ఐ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ప్లస్ వర్బ్ ఎప్పుడు కూడా V3 ఉంటుంది, విత్ థర్డ్ ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐ హ్యావ్ సీన్ దాట్ మూవీ, నేను ఆ మూవీ చూసి ఉన్నాను. షీ హ్యాస్ గాన్ టు వర్క్, తను వర్క్కి వెళ్ళిపోయింది. సో అంటే కంప్లీట్ అయింది యాక్షన్ అనేది. V3 అంటే ఏంటి, పాస్ట్ కదా, వర్బ్ 3. సో యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి యూజ్ చేస్తామన్నమాట. సో స్ట్రక్చర్ చూడండి మరొకసారి. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది. హ్యావ్ వస్తే సబ్జెక్ట్స్ ఏమొస్తాయంటే ఐ, యూ, వీ, దే వస్తాయి. హ్యాస్ వస్తే మాత్రం హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఏదైనా సింగులర్ నేమ్ కానీ వస్తుంది. వర్బ్ ఎప్పుడు కూడా థర్డ్ ఫామ్ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ దాట్ మూవీ, ఐ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ తీసుకున్నాడు, హెల్పింగ్ వర్బ్ సీన్. సీ, సా, సీన్, సీన్ మెయిన్ వర్బ్. దాట్ మూవీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. షీ హ్యాస్ గాన్ టు వర్క్, షీ ఈజ్ అ సబ్జెక్ట్, హ్యాస్ ఈజ్ అ హెల్పింగ్ వర్బ్. గాన్ V3 మెయిన్ వర్బ్, టు వర్క్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్స్ అనేది క్రియేట్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలాగ ఉంటుందో చూద్దాము. నెగిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, వర్బ్ 3 థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్కి నాట్ అనేది ఎక్కడ యాడ్ అయిందంటే, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో మాత్రమే ఈ యొక్క నెగిటివ్ వర్డ్ అని ఉంటుందన్నమాట. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే, దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ దేర్ ప్రాజెక్ట్. దే అనేది సబ్జెక్ట్, దే సబ్జెక్ట్ కాబట్టి దానికి హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ నాట్ ఫినిష్డ్, V3 ఫామ్ అనమాట. ఫినిష్డ్ థర్డ్ ఫామ్ ఈజ్ ఫినిష్డ్. దేర్ ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్. సో కంప్లీట్ సెంటెన్స్ ఈజ్ దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ దేర్ ప్రాజెక్ట్, వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ హ్యాజంట్ ఈటెన్, హీ హ్యాస్ నాట్ ఈటెన్ అనమాట. హ్యాజంట్, హీ హ్యాస్ నాట్ ఈటెన్ని హ్యాస్ షార్ట్ ఫామ్ అనమాట, అది హ్యాజంట్ చేసామన్నమాట. సో హీ అనేది సబ్జెక్ట్, హ్యాస్ నాట్ హ్యాజంట్, హ్యాస్ హీ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ హ్యాస్ తీసుకున్నాము, నాట్ హ్యాజంట్. మెయిన్ వర్బ్ వచ్చేసి ఈటెన్, ఈట్, ఏట్, ఈటెన్. సో ఈటెన్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. సో హీ హ్యాజంట్ ఈటెన్ ఎనీ ఫుడ్, ఆబ్జెక్ట్ అనేది మనం మన ఇష్టం యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ, డెడ్ ఈజీ అనమాట. హ్యాజ్, హ్యావ్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకువస్తే మాత్రం సరిపోతుంది, వర్బ్ని తీసుకురాకూడదు. ఓన్లీ హ్యాజ్ని, హ్యావ్ని మాత్రమే సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. సి, హ్యాజ్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము స్ట్రక్చర్ రాసుకున్నాం అనమాట క్వశ్చన్ క్రియేట్ చేయడానికి, లేదంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు నేను హ్యావ్ తీసుకుంటున్నాను. హ్యావ్ తీసుకుంటే సబ్జెక్ట్ ఏం రావాలి, యూ కానీ, వీ కానీ, దే కానీ, ఐ కానీ రావాలి. సో ఇప్పుడు యూ వస్తుంది సబ్జెక్టు. హ్యావ్ యూ స్పోకెన్ టు హర్, హ్యావ్ యూ స్పోకెన్ టు హర్. స్పీక్, స్పోక్, స్పోకెన్ వర్బ్ ఎప్పుడు కూడా V3 రావాలి కదా, సో V3 వచ్చేసింది. హ్యావ్ యూ స్పోకెన్ టు హర్, టు హర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, హ్యాస్ హీ లెఫ్ట్, హ్యాస్ హీ లెఫ్ట్. హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ హ్యాస్ వస్తుంది, కాబట్టి హ్యాస్ అనేది క్వశ్చన్ సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకున్నాను, ఇది క్వశ్చన్గా తయారవుతుంది. హ్యాస్ హీ లెఫ్ట్, లెఫ్ట్ అనేది లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ అనేది థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో ఫైనల్లీ హ్యావ్ యూ స్పోకెన్ టు హర్, హ్యాస్ హీ లెఫ్ట్, ఇవి క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ మరి ఎందుకు వాడతాము, కారణం ఏంటి, ఎలాంటి యూసేజ్ ఉంది దీనికి అంటే, ఇది వచ్చేసి మనము కంప్లీటెడ్ యాక్షన్స్ కోసం వాడతాము. కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, హీ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, గో, వెంట్, గాన్, తను ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ బిగేన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ నౌ,
యాక్షన్ ఎప్పుడో పాస్ట్‌లో బిగిన్ అయింది. కానీ ఆ యాక్షన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. జరుగుతూ ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌కి కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడవచ్చనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. హి హాస్ లివ్డ్ హియర్ ఫర్ 2 ఇయర్స్. హి హాస్ లివ్డ్ హియర్ ఫర్ 2 ఇయర్స్. అంటే తను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికనమాట. సో, యాక్షన్ ఎప్పుడు పాస్ట్‌లో బిగిన్ అయింది. ప్రెజెంట్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా పాస్ట్‌లో యాక్షన్ కంప్లీట్ అయిన దాని గురించి, అలాగే యాక్షన్ పాస్ట్‌లో బిగిన్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి కూడా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడవచ్చు.